మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎక్కువగా వెయిట్ ఉండడం వల్ల మనకి చాలా రకాల హార్ట్ ప్రాబ్లమ్స్ వంటివి వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే వెయిట్ని కంట్రోల్లో ఉంచుకోవడం చాలా అవసరం. అయితే మన వెయిట్ని కంట్రోల్లో ఉంచుకొని నార్మల్గా ఉంచుకోవడం కోసం ఇప్పుడు కొన్ని హోమ్ టిప్స్ గురించి తెలుసుకుందాం. బెల్లీ ఫ్యాట్ని లూజ్ చేసుకోవడం కోసం ఇప్పుడు కొన్ని రెమెడీస్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి ఫ్లాక్స్ సీడ్స్, అంటే అవిసె గింజలు. ఈ ఫ్లాక్స్ సీడ్స్ని మనం మిక్సీలో వేసుకుని బాగా పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్లాక్స్ సీడ్స్ని ఫైన్ పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు కావాలి డ్రై జింజర్ పౌడర్, అంటే అల్లంది పౌడర్. ఇది మీకు మార్కెట్లో ఈజీగా అవైలబుల్లో ఉంటుంది. ఒక గ్లాస్లో వామ్ వాటర్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఈ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ని పౌడర్ చేసుకునే ముందు బాగా రోస్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు ఫ్లాక్స్ సీడ్స్ని బాగా రోస్ట్ చేసుకుంటారో అప్పుడు అది మీకు డైజెషన్కి చాలా ఈజీ ఉంటుంది. ఒకవేళ మీరు రోస్ట్ చేసుకోకుండా పౌడర్ని కానీ లేదంటే ఫ్లాక్స్ సీడ్స్ని సీడ్స్ లాగానే తీసుకుంటే అది మీకు డైజెషన్కి చాలా హార్డ్గా అనిపిస్తుంది. సో అందుకని ఫ్లాక్స్ సీడ్స్ని మీరు ఎప్పుడైనా బాగా రోస్ట్ చేసుకుని తర్వాత మీరు పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం డ్రై జింజర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్. ఇలా ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. వామ్ వాటర్లో మనం ఇది మిక్స్ చేస్తాం కాబట్టి ఇది మనకి ఈజీగా డైల్యూట్ అయిపోతుంది. మనకి వెయిట్ అనేది ఎప్పుడు ఎక్కువగా పెరుగుతుందంటే మనకు ఒకవేళ ప్రాపర్ డైజెషన్ లేకపోయినా, లేదంటే మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ క్యాలరీస్ కానీ బర్న్ అవ్వనప్పుడు మనకి హెవీ వెయిట్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. సో అందుకని మీరు ఎప్పుడైనా కూడా మీ డైజెషన్ని ప్రాపర్గా ఉంచుకొని మీరు సరైన డైట్ని తీసుకుని క్యాలరీస్ని బర్న్ చేయడానికి, ఇంకా మీ కార్బోహైడ్రేట్స్ని ఇంకా మీ ఫ్యాట్ని కూడా కరిగించడం కోసం ఏమైనా రెమెడీస్ని మీరు మంచిగా పాటించినట్లయితే అది మీకు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఈ ఫ్లాక్స్ సీడ్స్ని యూస్ చేయడం వల్ల ఇది మీ క్యాలరీస్ని ఇంకా కొలెస్ట్రాల్ని కరిగించడానికి ఫ్లాక్స్ సీడ్స్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్లాక్స్ సీడ్స్లో మనకి ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది, జింక్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ని రెడ్యూస్ చేయడానికి ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మనకి హెల్ప్ చేస్తుంది. సో ఇలా ఈ ఫ్లాక్స్ సీడ్స్ని మీరు ఈ డ్రింక్లో కలిపి తీసుకున్నట్లయితే ఇది మీ వెయిట్ లాస్ అవ్వడానికి, బెల్లీ ఫ్యాట్ని ఈజీగా కరిగించడానికి, మీ చిన్ దగ్గర కానీ లేదంటే ఆర్మ్స్ దగ్గర ఉన్న ఫ్యాట్ని కూడా ఈజీగా కరిగించడానికి ఈ డ్రింక్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. ఇందులో మనం అల్లం పౌడర్ని యాడ్ చేయడం వల్ల అల్లం ఏంటంటే మనకి డైజెషన్ని ప్రాపర్గా ఉంచుతుంది అండ్ మీ మెటబాలిజం సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో అందువల్ల మీరు ఏదైనా ఫుడ్ని తీసుకున్నా కూడా, లేదంటే ఏదైనా క్యాలరీస్ ఉన్న కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ని మీరు తీసుకున్నప్పుడు అది మీకు బర్న్ చేయడానికి అండ్ ఈజీగా మీ బాడీ మొత్తానికి కూడా సర్క్యులేట్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అందువల్ల మనం ఇందులో డ్రై జింజర్ పౌడర్ని యాడ్ చేసుకున్నాం. సో మీరు కావాల్సుకుంటే డ్రై జింజర్ లేనప్పుడు మీరు నార్మల్ జింజర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఫ్లాక్స్ సీడ్స్ ఏంటంటే మనకి మన బాడీకి, మన హెల్త్కి, మన స్కిన్కి, ఇంకా మన హెయిర్ కోసం కూడా, మన స్కిన్ కోసం కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఫ్లాక్స్ సీడ్స్ వల్ల మనకి చాలా రకాలుగా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఫ్లాక్స్ సీడ్స్ని మీరు డ్రింక్ రూపంలో తీసుకున్నట్లయితే ఇది మీ బెల్లీ ఫ్యాట్ని రిడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, ఇంకా మీ హెయిర్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి, అంటే మీ హెయిర్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ మీ హెయిర్ రాల్డాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది అండ్ మీ స్కిన్ని కూడా గ్లోయిగా చేస్తుంది. సో ఇలా ఈ డ్రింక్ని మీరు ప్రిపేర్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ ఎవ్రీడే పడగడుపున తీసుకోవాలి. ఇలా మీరు రెగ్యులర్గా కనుక ఈ ప్రాసెస్ని ఫాలో ఉన్నట్లయితే ఇది మీ బెల్లీ ఫ్యాట్ని తగ్గించి మీ బాడీలో ఉన్న ఎక్సెస్ వెయిట్ని కరిగించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సెకండ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి నువ్వుల పౌడర్. వైట్ నువ్వుల్ని తీసుకుని మనం బాగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీలో వేసుకుని ఇలా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నువ్వుల పౌడర్లో మనకి జింక్ ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల ఇది మన బాడీ వెయిట్ లాస్ అవ్వడానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో మనకి ఆయిల్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి దీన్ని స్టోర్ చేసుకునేటప్పుడు మీరు స్టోరింగ్ ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి. సో ఇలా మీరు ఈ నువ్వుల్ని బాగా రోస్ట్ చేసుకొని, వైట్ నువ్వుల్ని బాగా రోస్ట్ చేసుకొని ఇలా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్లో వామ్ వాటర్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఈ వైట్ నువ్వుల పౌడర్ని కూడా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం లెమన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఎవ్రీడే ఈ నీళ్ళని పడగడుపున తీసుకోవాలి. ఇందులో మనం నువ్వుల పౌడర్ని యాడ్ చేసాం కదా, ఇది మీ బాడీ వెయిట్ని తగ్గించడానికి ఎంతో బాగా ఇది హెల్ప్ చేస్తుంది. ఇందులో మనం లెమన్ జ్యూస్ని యాడ్ చేయడం వల్ల
అది మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ని బర్న్ చేయడానికి అండ్ మీ ఎక్సెస్ ఫ్యాట్ని కూడా కట్ డౌన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. లెమన్ జ్యూస్ని మనం ఎప్పుడైతే యాడ్ చేస్తామో అందులో ఉన్న వైటమిన్ సి మీ ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్టప్ చేస్తుంది. అందువల్ల మీ బ్లడ్ సర్క్యులేషన్ అంటే బాడీలో ఉన్న మెకానిజం అంతా కూడా ప్రాపర్గా వర్క్ అవ్వడానికి మనకి హెల్ప్ అవుతుంది. సో అలా చేయడం వల్ల మనకి మెటబాలిజం సిస్టమ్ ఇంకా డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఏమైనా ఫుడ్ని మనం తీసుకున్నప్పుడు అది మనకి కట్ డౌన్ చేసుకోవడానికి లెమన్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇందులో మనం నువ్వుల పౌడర్ని యాడ్ చేసాం కాబట్టి ఈ నువ్వుల పౌడర్లో మనకి జింక్ ఇంకా మ్యాగ్నీషియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇందులో మనకి కొలెస్ట్రాల్ ఇంకా ఫ్యాట్ లెవెల్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇలా మీరు ఈ నువ్వుల పౌడర్ని ఎంటీ కంటే అంటే ఒకటే ఇంగ్రీడియంట్ కంటే ఇలా లెమన్తో కానీ లేదంటే హనీతో కానీ లేదంటే ఏదైనా వెయిట్ లాస్ డ్రింక్తో మీరు మిక్స్ చేసుకున్నట్లయితే ఇది మీకు వెయిట్ లాస్ అవ్వడానికి బెల్లీ ఫ్యాట్ని కరిగించడానికి ఎంతో బాగా ఇది మీకు హెల్ప్ చేస్తుంది. నువ్వుల పౌడర్ని మీరు మిక్స్ చేసుకొని బాగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకొని ఎవ్రీడే మార్నింగ్ మీరు కొంచెం వామ్ వాటర్ని తీసుకుని అందులో లెమన్ని యాడ్ చేసుకొని పౌడర్ని యాడ్ చేసుకొని మీరు తీసుకోవచ్చు. పడగడుపున కనుక మీరు ఎవ్రీడే రెగ్యులర్గా ఈ ప్రాసెస్ని కనుక చేసినట్లయితే ఇది మీ బెల్లీ ఫ్యాట్ని కరిగించడానికి హెల్ప్ చేస్తుంది. లేదు ఇలా పాసిబుల్ అవ్వట్లేదు అనుకుంటే మీరు ఫాలో అయ్యే ఏదైనా ఫుడ్లో కానీ రెసిపీస్లో కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ లేదంటే డిన్నర్ టైమ్స్లో ఏదైనా రెసిపీస్లో మీరు ఈ పౌడర్ని స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఇలా పౌడర్ చేసి పెట్టుకున్న దాన్ని మీరు టీలో కూడా కొంచెం మిక్స్ చేసుకోవచ్చు. లేదంటే ఈవినింగ్ టైంలో కొంచెం వాటర్లో మిక్స్ చేసుకుని ఈ నువ్వుల పౌడర్ని మీరు తీసుకోవచ్చు. సో ఇలా మీరు ఎవ్రీడే కనుక మీరు ఈ నువ్వుల పౌడర్ని కొంచెం మెజర్మెంట్స్లో యాడ్ చేసుకున్నట్లయితే ఇది మీకు వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. థర్డ్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి పుదీనా. ఈ పుదీనా ఆకుల్ని నీట్గా మనం వలిచేసుకొని నీట్గా 2 to 3 టైమ్స్ వరకు బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు కావాలి దాల్చిన చెక్క. ఇప్పుడు ఒక హీటింగ్ ప్యాన్ తీసుకోవాలి. అందులో ఈ పుదీనా ఆకుల్ని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక బౌల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ దాల్చిన చెక్కను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని మీరు స్టవ్ మీద పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక 5 to 6 minutes పాటు లేదంటే ఒక 10 to 11 minutes పాటు ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మనకి ఆ పుదీనాలో ఇంకా దాల్చిన చెక్కలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి వాటర్లో ఇన్ఫ్యూజ్ అవుతాయి. సో ఇలా మీరు హీటింగ్ ప్యాన్లో తీసుకుని మరి వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇలా ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ హెల్ప్తో మనం గ్లాస్లోకి తీసుకోవాలి. ఇలా వాటర్ని మనం స్ట్రెయిన్ చేసుకుని ఒక గ్లాస్లోకి తీసుకోవాలి. ఈ వాటర్ని కొంచెం వామ్గా ఉన్నప్పుడే మనం ఎవ్రీడే పడగడుపున తీసుకోవాలి. ఇలా మీరు రెగ్యులర్గా ఈ నీళ్ళని తీసుకున్నట్లయితే ఇది మీ బాడీలో ఉన్న ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ని ఇంకా ఫ్యాట్ని కట్ డౌన్ చేసి మీకు ఫ్లాట్ బెల్లీ ఇవ్వడానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. ఇది మనకి మీ బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ని రెడ్యూస్ చేసి ఇంకా మెటబాలిజం సిస్టమ్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో మనం దాల్చిన చెక్కని యూజ్ చేయడం వల్ల దాల్చిన చెక్క మనకి మెటబాలిజం రేట్ని ఇంక్రీజ్ చేయడానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది మనకి డైజెషన్ని కూడా ప్రాపర్గా ఉండేటట్టు హెల్ప్ చేస్తుంది. సో ఇలా మీరు ఈ పుదీనాను కూడా మిక్స్ చేసుకోవడం వల్ల పుదీనాలో మనకి బాడీ మెకానిజంని ప్రాపర్గా వర్క్ చేయడానికి ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇలా మీరు ఈ లీవ్స్ని పుదీనా లీవ్స్ని ఇంకా దాల్చిన చెక్కని నీళ్ళల్లో మరిగించుకొని ఈ నీళ్ళని ఎవ్రీడే మార్నింగ్ మీరు తీసుకున్నట్లయితే ఇది మీకు మీ బెల్లీ ఫ్యాట్ని కరిగించి ఇది మీకు ఎక్సెస్ కొలెస్ట్రాల్ని ఇంకా ఎక్సెస్ బాడీ వెయిట్ని కరిగించడానికి ఎంతో బాగా ఇది మీకు హెల్ప్ చేస్తుంది. ఒకవేళ మీకు పాసిబుల్ అయితే ఇది మీరు డేలో 2 times కూడా తీసుకోవచ్చు. ఒకసారి మార్నింగ్ అండ్ నైట్ పడుకోబోయే ముందు ఒకసారి కూడా ఈ వాటర్ని మీరు తప్పకుండా తీసుకోవచ్చు. ఇది మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ని ఇవ్వదు. కాకపోతే మీరు దాల్చిన చెక్కని ఒక సరైన మెజర్మెంట్స్లోనే యూస్ చేసుకోవాలి. అంటే 1 stick కానీ లేదంటే చిన్న స్టిక్స్ అయితే మీరు 2 sticksని యూస్ చేసుకోవచ్చు. దాల్చిన చెక్కని మనం ఎక్సెస్గా అంటే ఎక్కువగా యూస్ చేసినట్లయితే అది మనకి ఎసిడిక్గా అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకని మీరు దాల్చిన చెక్కని కొంచెం లిమిట్లో యూస్ చేసుకోవాలి. ఇలా మీరు ఈ డ్రింక్ని మీ వెయిట్ లాస్ చేసుకోవడానికి కోసం యూస్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.